అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మనమే యాక్టెడ్ బై శర్వానంద్ గారు అండ్ కృతి శెట్టి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మనమే మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. బేసిక్గా మూవీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఆ పిల్లాడితో చేసిన ఫన్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్గా ఫన్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ స్టోరీ బాగానే వెళ్ళింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అని కూడా చెప్పలేం కానీ మంచి ఎంగేజింగ్ మూవీ. అంటే బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది, బాగా ఫీల్ ఇస్తూ ఉంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నాం అనే ఒక అనుభూతిని అయితే కలిగిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఆ కనెక్టివిటీ వల్ల సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ చాలా బాగానే ముందుకెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకి కొన్ని ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మెసేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మధ్యలో కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించినా కూడా ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లమేటిక్గా మరీ డ్రాగ్ అయిపోయింది, మరీ సాగతీశారనే ఫీలింగ్ అయితే రాలేదు. ఎటొచ్చి ఈ సినిమాలో ఒకే ఒక్క మైనస్ ఏంటి అంటే ఈ సినిమాలో 16 పాటలు ఉన్నాయి. బేసిక్గా ముందే రిపోర్ట్ అయితే వచ్చింది దాని గురించి. 16 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. అయితే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ బాగానే ఉన్నాయి. 11 పాటల దాకా బాగానే ఉన్నాయి. బట్ ఒక 5 పాటలు మాత్రం చాలా చిరాకు తెప్పిస్తాయి. అందులో ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, తర్వాత మధ్యలో ఒక బార్ కైండ్ ఆఫ్ సాంగ్. అంటే దానికి సినిమా కనెక్టివిటీ ఉంది, బట్ ఆ పాట బాగాలేదు. సో పాటలు బాగాలేవన్నమాట ఆ 5 పాటలు కూడా. అందువల్ల ఆ పాటలు వచ్చినా కూడా చాలా చిరాగ్గా ఫీల్ మిస్ అయిపోయి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న ఫీల్ అంతా ఆ పాట వల్ల పోయిన ఫీల్ వస్తుంటుంది. మళ్ళీ తర్వాత స్టోరీలోకి వెళ్ళాక బాగానే ఉంటుంది కానీ ఆ 5 పాటలు కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మొత్తంగా 16 పాటలు అయితే ఉన్నాయి, బట్ 11 పాటలు చాలా బాగుంటాయి. మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం మాంటేజ్ సాంగ్సే. అంటే వెనక సినిమాలో సీన్స్ నడుస్తూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్సే ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి. డెఫినెట్గా పాటలు అయితే మిగతావి బాగానే ఉన్నాయి. బట్ కొన్ని పాటలు బాగోకపోవడం వల్ల ఆ పోర్షన్ డ్రాగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అది సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గిస్తుంటుంది అప్పటి వరకు వచ్చిన దాన్ని. అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. బట్ అదర్ దాన్ దట్ మూవీ అంతా కూడా బాగుందని చెప్పొచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి ఫ్యామిలీ మూవీ. హీరో అమ్మాయితో తిరగడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ ఎక్కడ కూడా అంత ఎక్కువగా అశ్లీలత, నగ్నత్వం ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. అండ్ ఆ పిల్లాడి చుట్టే తిరుగుతుంటుంది మొత్తం సినిమా అంతా కూడా. స్టార్టింగ్ ఒక 10-15 నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా కథలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి స్టోరీ చుట్టే తిరుగుతుంది సినిమా అంతా కూడా. బాగా అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. సో డెఫినెట్గా ఒక గుడ్ మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో శర్వానంద్ గారు ఎప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ గుడ్ మూవీస్ తీస్తారో సేమ్ అదే జోనర్ ఫీల్ గుడ్ మూవీ. అండ్ స్టోరీ కూడా బాగుంది. సో డెఫినెట్గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. బేసిక్గా హీరో శర్వానంద్ గారు, హీరోయిన్ కృతి శెట్టి అయినప్పటికీ కూడా బాబు గురించి ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి తన నుంచి. అండ్ చాలా సీన్స్ తన వల్ల కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఆబ్వియస్లీ శర్వానంద్ గారు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్లో చాలా అద్భుతంగా చేస్తారు. బట్ స్టార్టింగ్లో ఆయన కొంచెం చాప్రి అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని అయితే చేయడం జరిగింది. బట్ అందులో కూడా ఆయన చాలా బాగా చేశారు. ఎనీహో ఆయన అన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ని కూడా 100% పర్ఫెక్ట్గా చేయగలరు, అది మనకు తెలిసిందే. సో అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేయడం జరిగింది శర్వానంద్ గారు అయితే మాత్రం. ఇంకా తర్వాత కృతి శెట్టి గారు, ఆవిడ కూడా బాగా చేశారు. ఆవిడది కూడా ఇంపార్టెంట్ రోలే, ఆల్మోస్ట్ ఈక్వల్ రోలే. అండ్ ఆ రోల్లో ఆవిడ కూడా చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. ఇంకా తర్వాత వెన్నెల కిషోర్ గారు కానీ, లేదంటే రాహుల్ రామకృష్ణ గారు కానీ, లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ తరపున చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఫన్ కూడా చాలా బాగా జనరేట్ చేశారు. సో ఓవరాల్గా అందరూ కూడా బాగా చేశారు. ఆర్టిస్టులు అందరూ కూడా డెఫినెట్గా గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. అంటే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉండే ప్లాట్స్ని తీసుకోవడం జరిగింది. సో దాని అంతటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారనిపించింది. సో డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే చెప్పాను కదా, ఇందులో 16 పాటలు ఉంటాయి. ప్రత్యేకంగా బీజిఎమ్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా ఆ పాటలనే బీజిఎమ్స్ కింద వాడడం జరిగింది.
సో ఒక 5 పాటలైతే బాలేవు. 11 పాటలైతే బాగున్నాయి. అక్కడక్కడ ఆ బీజీఎం రిలేటెడ్‌గా అంటే ఆ సాంగ్ రిలేటెడ్‌గా కంటిన్యూషన్ ట్యూన్స్ ఉంటాయి గదా! వాటిని ప్లే చేశారంతే. సో బీజీఎమ్స్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. మొత్తం అంతా కూడా సాంగ్స్ బేస్డ్ మూవీ ఇది. సో సాంగ్స్ 11 అయితే బాగున్నాయి. నాకు ఒక 5 అయితే నచ్చలేదు. సో అది లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను నేను. ఎందుకంటే ఆబ్వియస్‌లీ చాలా క్లియర్‌గా ముందే రిపోర్ట్ వచ్చింది కదా! ఈ సినిమాలో 16 పాటలున్నాయని. సో అందుకే అయన్నీ లెక్కెడుతూ వచ్చాను. సినిమాని చూస్తూ ఫీల్ అవుతూ కూడా అవన్నీ లెక్కపెట్టా. లాస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా ఉంటది. అండ్ ఆ టైంలో సీన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేయడం జరిగింది. 'నాన్న' అనే ఒక సీన్ దగ్గర. సో మొత్తం అంతా కూడా బావుంది. డెఫినిట్‌గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక ఫ్యామిలీ మూవీ. సో ఈ మూవీ గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమాని మనమే కాదు అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. అదన్నమాట పాయింట్. సో డెఫినిట్‌గా ఫ్యామిలీస్‌తో ఎళ్ళండి. ఎంజాయ్ చేయండి. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ లవర్స్ అయినా ఎళ్ళొచ్చు, కపుల్స్ అయినా ఎళ్ళొచ్చు, ఫ్యామిలీస్ అయినా ఎళ్ళొచ్చు, సింగిల్స్ అయినా ఎళ్ళొచ్చు, బ్రదర్స్ అయినా ఎళ్ళొచ్చు, బ్రోస్ అయినా ఎళ్ళొచ్చు, ఫ్రెండ్స్ అయినా ఎళ్ళొచ్చు, ఎవరైనా ఎళ్ళొచ్చు. ఎవ్రీవన్ కెన్ గో. మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకోవచ్చు. సెకండ్ హాఫ్ అంతా కూడా స్టోరీ రిలేటెడ్‌గా ఉంటది. గుడ్ మూవీ అని చెప్పి. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.7 ఔట్ ఆఫ్ 5. సో థాట్స్ ఇట్ గైస్. అంటే ఆ 3.7 మాత్రం ఎందుకు ఇచ్చా, మిగతా ఏం తగ్గించానంటే, ఆ పాటలనేవి సెకండ్ హాఫ్‌లో కొంతవరకు ఇరిటేషన్ తెప్పిస్తాయి. చెప్పాను గదా! ఫీల్ పోగొడుతూ ఉంటాయి. అందుకనమాట. సో అది పాయింట్. సో అందుకే 3.7 ఔట్ ఆఫ్ 5. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కేవలం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహేందర్. మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్‌ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏంజిల్ వన్ యొక్క లింక్‌ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.